నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తారా? సిట్టింగ్ అభ్యర్థి ఆదిమూలంను తప్పించే ఆలోచన ఉందా? సత్యవేడుపై సీఎం జగన్ అభిప్రాయం ఏంటి? ఆదిమూలంను మారిస్తే ఆయన స్థానంలో ఎవరిని తీసుకొస్తారు? ఇప్పుడు సత్యవేడు నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్. ఒకవేళ ఆదిమూలంను మారిస్తే ఆ ప్లేస్లో పోటీ చేయడానికి రేసు గుర్రాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఓ యువనేతకు టికెట్ ఇవ్వొచ్చనే ప్రచారం కూడా సాగుతుంది. ఆయన ఎవరో కాదు, ఆర్ఏ విజయ్ కుమార్. ఎస్సీతో పాటు బీసీ ఓటు బ్యాంకు కలిగిన ఆర్ఏ అజయ్ కుమార్ ను సత్యవేడు బరిలో నిలుపుతారని సమాచారం. ఎస్సీ రిజర్వుడైన సత్యవేడు నియోజకవర్గానికి ప్రస్తుతం ఆదిమూలం ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను మార్చే ఆలోచనలో వైఎస్ జగన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆదిమూలాన్ని పక్కన పెట్టి వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఆర్ఏ అజయ్ కుమార్ కు టికెట్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నియోజకవర్గంలో మంచి పేరు ప్రతిష్టలు ఉండడంతో అజయ్ కుమార్ పై అధిష్టానం కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అజయ్ కుమార్ సైతం సత్యవేడులో పోటీ చేసేందుకు ఇప్పటికే వ్యూహరచన మొదలు పెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నారు. స్థానిక నేతలతో మంచి సంబంధాలను మెరుగుపరుచుకుని క్యాడర్ను బలోపేతం చేసుకుంటున్నారు. విపక్షాల విమర్శలను సైతం తిప్పికొడుతూ నియోజకవర్గంలో బలమైన నేతగా అజయ్ కుమార్ ఎదిగారు. నియోజకవర్గంలో ఎస్సీ ఓటు బ్యాంకుపై అజయ్ కుమార్ కు మంచి పట్టుంది. ఆయనకు ప్రతి మండలంలో గ్రూపులున్నాయి. నియోజకవర్గంలో దాదాపుగా 70,000 ఎస్సీ ఓట్లు ఉండగా వారిలో అధికంగా అజయ్ కుమార్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సత్యవేడు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ ఇక్కడ బీసీ ఓట్లు కూడా అధికం. 2,03,000 ఓట్లలో యాదవులు, ముదిరాజుల ఓట్లు కలిపి 66,000 వరకు ఉన్నాయి. మొత్తంగా బీసీ ఓట్లు సుమారు 1,00,000 పైనే ఉన్నారు. అజయ్ కుమార్ భార్య యాదవ సామాజిక వర్గం కావడంతో బీసీ ఓటు బ్యాంకు కూడా అజయ్ కు కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా తిరుపతి మున్సిపల్ కార్పొరేటర్ గా ఉన్న అజయ్ భార్య ఉమా యాదవ్ కు సత్యవేడు నియోజకవర్గంలోని 7 మండలాల్లో బంధువర్గం ఉండడం కలిసొచ్చే అంశం. అధిష్టానం అండదండలు కూడా అజయ్ కుమార్ కు పుష్కలంగా ఉన్నాయి. ఆయన టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అగ్రనేతల్లో ఒకరైన విజయసాయి రెడ్డి కూడా అజయ్ కుమార్ తో ఇప్పటికే ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తుంది. జగన్ పాదయాత్ర సమయంలో కూడా ఆయన వెంట నడిచి పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించారు. ఇప్పటి వరకు సత్యవేడు నియోజకవర్గంలో 9 సార్లు ఎన్నికలు జరగగా 6 సార్లు టీడీపీ, 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది. 2019లో మాత్రం వైసీపీ 44,744 ఓట్ల మెజారిటీతో విజయం అందుకుంది. ఇక్కడ టీడీపీ 6 సార్లు గెలిచినా చాలా తక్కువ మెజారిటీతో విజయం అందుకుంది. అదే కాంగ్రెస్, వైసీపీలు భారీ ఆధిక్యాన్ని సంపాదించాయి. దీంతో ఇక్కడ వైసీపీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నా సత్యవేడులో టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సత్యవేడు టికెట్ పై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. తనకు టికెట్ కేటాయిస్తే సత్తా చాటేందుకు అజయ్ కుమార్ మాత్రం తహతహలాడుతున్నారు.